హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్తోని మసాలా కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధమైన మసాలాలు వేసి చికెన్ కర్రీ ఇలా చేస్తే వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా ఇలాంటి వాటన్నింటిలోకి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నేనైతే ఒక 2 గంటలు వేసానండి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొద్దిగా చెక్క వేసుకొని 4-5 లవంగ పుల్లలు కూడా దాంట్లో వేసుకొని, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని అందులో వేసుకోవాలండి. నేనైతే కొంచెం చిన్న సైజు గడ్డల్ని 3 గడ్డల్ని కట్ చేసి సన్నగా పొడవుగా దాంట్లో వేసానండి. ఓకేనా? కొంచెం ఎక్కువ తక్కువైనా ఈ కర్రీలోకి వేసుకోవచ్చు. ఆనియను ఫ్లేవర్తోనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? అందుకోసం అనేసి కొంచెం ఆనియన్ ఎక్కువైనా పర్లేదు. వీటిని మాత్రం ఈ టైప్లో మంచి ఎరడాలుగా వేగనిచ్చి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, దీన్ని ఇప్పుడు మంచి పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆనియన్తో ఒకటి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైపు వచ్చేదాకా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. చికెన్ని రెడీ చేసేటప్పుడు మనం 1కి 4 సార్లు శుభ్రంగా కడిగి, ఆ తర్వాత అందులో వేసుకునేసి కొంచెం కిందకి మీదకి ఈ టైప్లో తిరగేసుకోవాలండి. ఈ విధంగా కాస్త తిరగేసుకుంటూ దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలా ఈ చికెన్ని. ఇందులోకించి నీరు అన్నది రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత ఆ నీరు మళ్ళీ ఇనికిపోవాలండి. ఆ టైపు వచ్చేదాకా ఈ చికెన్ని మనం బాగా వేగనివ్వాలి. ఆ నీళ్ళు మొత్తం ఇనికిపోవాలండి. అంటే నీళ్ళు ఊరిన నీళ్ళన్నీ ఇనికిపోతేనే అప్పుడే చికెన్కి మంచి రుచి వస్తుంది. ఆ టైప్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకొని, ఆ తర్వాత 1 టేబుల్ స్పూను సాల్టు, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, స్పైసీ తగ్గట్టుగా కారం అండి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఇందులో సరిపోద్ది. కొంచెం స్పైసీగా తినేటోళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసుకుంటూ ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా బాగా కలపాలండి. ఇలా ఈ విధంగా బాగా కలిపిన దీన్ని బాగా వేగనివ్వాలి. అంటే కారం వాసన పోయి మంచి కలర్ రావాలండి ముక్క. ఆ విధంగా మనం దీన్ని వేగనివ్వాలి. ఓకేనా? కొంచెం తిరగేసుకుంటూనే కొంచెం సన్న మంట మీద వేయించాయంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క ముక్కకి ఇది పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టమోటా ముక్కల్ని అందులో వేసుకుందాం. నేనైతే ఒక 2 మంచి ఎర్రటి పండు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనం కొంచెం కిందకి మీదకి బాగా తిరిగేసుకొని, ఆ తర్వాత మూత పెట్టి ఈ టమోటాలని మనం బాగా మగ్గనివ్వాలి. ఈ టమోటాలు ఏంటంటే సింపుల్గా మగ్గిపోతాయండి. మనం సన్నగా పొడవుగా కట్ చేసాం కదా, అందులో మంచి ఎర్రటి పండు టమోటాలు ఇలా సింపుల్గా మగ్గిపోతాయి, కరిగిపోతాయి కూడా. ఇప్పుడు దీన్ని అడుగు పట్టుకోకుండా ఇలా బాగా తిరిగేసుకోవాలండి. ఒక్కసారి ముక్క ఎలా ఉడికిందో చూద్దామా? చూడండి, అలా అనగానే ఎలా తెగిపోయిందో ఆ టైపు వచ్చాక ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. అంటే నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఈ గడ్డ పెరుగుని ఒక 2 గంటలు అయితే వేసానండి. ఓకే, కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది కర్రీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కానీ మనం ఏంటంటే పెరుగు వేసినాక కొంచెం స్వీట్గా దీన్ని కలుపుకోవాలండి. లేదంటే ఈ పెరుగు అన్నది గడ్డలు అదే విధంగా ఉంటుంది. ఇది బాగా కరగాలండి, వెన్నలాగా మారాలి. ఆ టైప్ వచ్చేదాకా దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో గ్రేవీకి తగ్గట్టుగా మనం నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసు నీళ్లు పోసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు ఒక 4 రెమ్మలు దూసి వేసి 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అలా తిరిగేసుకుంటే, ఆ తర్వాత మూత పెట్టుకునేసి ఈ కర్రీని మనం బాగా ఉడకనివ్వాలండి. అంటే ఒక 6-8 నిమిషాల సేపు ఈ పులుసు బాగా మరగాలి. ఇలా తుక అంటూ ఉడికితే ఈ చికెన్ ముక్కల్లో ఈ సారం పులుసులోకి ఆ విధంగా వచ్చి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగంత చికెన్ మసాలా వేసుకునేసి, ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడే ఆ చికెన్కి రుచి మాత్రం అదిరిపోద్దండి. ఆ టైప్లో
రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అలా తిరగేసుకునేసి వెంటనే ఏం చేద్దామంటే మూత పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి మసాలాలు వేసినప్పుడు మనం వెంటనే మూత పెట్టుకోవాలి అలా కలిపి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు అలా ఆవిరి ఉడకనిచ్చి ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా తిప్పుకొని ఇక వస్తుంటుంది స్మెల్ తిప్పుతుంటే భలేగా ఉంటుందండి. ఇప్పుడు మీదకించి 4 రెమ్మలు కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా కలుపుకొని ఇప్పుడు ఒక్కసారిగా రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ విధంగా చేస్తే దేనిలోకైనా సరే టేస్ట్ సూపర్ అండి. వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రాగి సంగటి చేసినా కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి తిని చూశారంటే ముద్ద కమ్మగా పోద్దండి. అంత బాగుంది. కానీ ఖచ్చితం ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.